ఫ్రెండ్స్ ఇది MG ZSCV ఆల్మోస్ట్ 2 years బ్యాక్ ఈ కార్ అయితే ఓనర్ అయితే కొన్నారు. ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది MG ZSCV. ఒకవేళ మీరు దీని ఫిజికల్ ఓవర్వ్యూ ఫీచర్స్ ఇవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఆల్రెడీ ఉంటుంది, చెక్ చేయండి. ఈ వీడియోలో జస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ అడుగుదాం. 2 years కార్ని దగ్గర 59,000 కిలోమీటర్లు అయితే నడిపాడు. చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి, అన్ని చూద్దాం. ఎందుకంటే ఈ కార్ 20 to 30 lakhs సెగ్మెంట్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ కార్. దీనిలో ఏమి పాజిటివ్ ఉన్నాయి, ఏమి నెగిటివ్ అనిపించినాయి అన్ని చూద్దాం. అండ్ ఒకవేళ మీ దగ్గర కూడా ఇట్లా ఉన్నాయి, మన ఛానల్లోకి రావాలి అనుకుంటున్నారు అయితే మీరు ఇక్కడ మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, auto@prasadtekintelugu.com. ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. వెహికల్ డీటెయిల్స్ ఎంత తిరిగింది అండ్ ఒకవేళ మీరు మన ఛానల్లో బాగుంది జనాలు చూపించచ్చు అనుకుంటే మాత్రం మన ఛానల్లో మీరు కూడా రావచ్చు. ఇంకా మనం ఓనర్ ఇంటర్వ్యూ చేస్తే తేజ, వీళ్ళు యాక్చువల్గా అయితే బిల్డింగ్ సైడా మీరు బిల్డర్స్? స్టూడెంట్ నువ్వు, మీ డాడీ బిల్డర్. ఇది ఇన్ని కిలోమీటర్ తిరిగిన 2 years లో, అంటే ఏ పర్పస్ మీద తిరుగుతుంది ఇది? అంటే మామూలుగా డాడీ హాఫ్ యూజ్ చేస్తాను, నేను హాఫ్ యూజ్ చేస్తాను. కాలేజ్కి వెళ్ళడానికి, అంటే కాలేజ్ అప్పుడప్పుడు వెళ్తాను, లేకపోతే 2 wheeler, లేకపోతే ఇది ఓన్లీ లాంగ్ పర్పస్ కి నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను. ఓకే, నువ్వెంత డ్రైవ్ చేసావు ఆ 59,000 లో? ఆల్మోస్ట్ ఒక 30+ డ్రైవ్ చేస్తాను. 30+ నువ్వే డ్రైవ్ చేస్తాను. లాంగ్స్ ఓన్లీ నేనే వెళ్తాను కాబట్టి. లాంగ్స్ అంటున్నావు కాబట్టి లాంగ్ ఎక్కడెక్కడికి వెళ్ళావు నువ్వు ఈ కార్ వేసుకుని? కర్ణాటక ఒక 3 times వెళ్ళింది, ఇంకా నల్గొండ మాక్సిమం ఎవ్రీ వీక్ వెళ్తుంది. ఇప్పుడు కర్ణాటక అంటే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత? ఒక 281 పడుతుంది. 281. మీకు ప్రాబ్లం ఏమైనా అయిందా? ఇప్పుడు ఈవీ కార్ అంటేనే ఛార్జింగ్ అయిపోవడము, మళ్ళీ మనం ఎత్తుకోవడం ఛార్జింగ్ స్టేషన్స్, ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా ఇన్ని సంవత్సరాల్లో? లేదు, ఇప్పుడు దాకా అయితే ఆ ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేయలేదు. పాయింట్ A నుంచి పాయింట్ Bకి వచ్చాక కూడా మేము ఇంటికాడే ఛార్జింగ్ పెట్టుకున్నాం మాక్సిమం కేసు. అంటే రేంజ్ అనుకునేది వస్తుంది. యాక్చువల్గా ఇది 50.3 kWh బ్యాటరీతో వస్తుంది. రేంజ్ కంపెనీ చెప్తుంది 461 kilometers. మీకు ఎంత వస్తుంది రియల్ వరల్డ్ రేంజ్? 350 to 390 వస్తుంది. 350 to 390. సో మీరు ఎప్పుడు 600 అట్లా ఒకేసారి వెళ్ళి రాలేదు? అట్లాంటి ఏం చేయలేదు, అట్లాంటి సాహసాలు చేయలేదు. ఎక్కువ నల్గొండ ఇటు మాక్సిమం అయితే 280. సో అందుకే వీళ్ళకి ఛార్జింగ్ అంత ఇష్యూ అయితే అవ్వలేదు. ఒకవేళ లాంగ్ వెళ్ళాలనుకుంటే మధ్యలో ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్ చూసుకోవాలి, చూసుకుంటే ప్లాన్ చేయాలి ట్రిప్ అనేది. చేసా అప్పుడే అట్లా? అంటే నేను వెళ్ళే నల్గొండ కూడా ఫుల్ డెవలప్ అయింది బాగా. ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ నుంచి ఎంత వెళ్ళి అప్ అండ్ డౌన్ చేయొచ్చు దీంతో? అప్పుడు నేను చేయొచ్చు, కానీ నల్గొండ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలన్నా కూడా ఛార్జింగ్ స్టేషన్ పర్ఫెక్ట్ గా అవైలబిలిటీ ఉన్నాయి, ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ట్రాఫిక్ ఉంది, అంటే అక్కడ అదే కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు 2 years బ్యాక్ నువ్వు కొన్నావు కదా, అప్పుడు అంత రష్ లేదు కదా ఛార్జింగ్ స్టేషన్స్ దగ్గర? అప్పుడు అసలు ఎలక్ట్రిక్ వెహికల్సే కనిపి హైవేస్ మీద మనకి. అండ్ ఇంకా దీనిలో ఏమనిపించింది బాగా ప్లస్ అనిపించింది ఏం దీనిలో? ఈ కార్లో ఇది కొన్నందుకు నేను హ్యాపీగా ఉన్నాను. ఎంత పెట్టావు ఇది ఆన్ రోడ్? 29 lakhs. అప్పుడు దీనిలో అడాస్ కూడా లేదు, ఇంకా అప్పుడు అడాస్ లేదు, ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు వచ్చే కొత్త మోడల్స్ అడాస్ అయితే ఉంది. 29 lakhs పెట్టి కొన్నావు, నీకు వర్త్ అనిపించింది ఆ ప్రైస్కి? హ్యాపీ అన్నా నీ పర్చేస్? వర్తనే అనిపించింది. 30 lakhs కంటే ఎక్కువ పెడితే ఎలక్ట్రిక్స్ నుంచి అసలు రికవర్ చేయలేము ఆ డబ్బులు. ఇప్పుడు దాకా అయితే ఆ లెక్కను చూసుకుంటే మాది పాత వెహికల్ ఇన్నోవా డీజిల్ 2012 సారీ, అయితే అది 4.5 lakh kilometers తిరిగింది. సో దాని మీద పెట్రోల్కి డీజిల్ పెట్టిన డబ్బులతోటి ఇంకో కారే వచ్చేసేది. అప్పుడు అర్థమైంది ఇంకా స్విచ్ అవుదాం ఎలక్ట్రిక్. అంటే మీది రన్నింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట? రన్నింగ్ చాలా బాగా తిరగడం కార్ తోటి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఈ కూడా ఉంటే బాగుండేది, అనవసరంగా అంత పెట్టాను, ఈ ఫీచర్స్ నాకు మిస్ అయినాయి అనిపించింది అని ఏమైనా ఉన్నాయా దీనిలో? వెంటిలేటెడ్ సీట్స్ లేవు. ఫస్ట్ వెంటిలేటెడ్ సమ్మర్ లేవు, పెద్ద టార్చర్ అయిపోయింది. ఓకే, విండ్షీల్డ్ ఊరికే క్రాక్ అయిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు అయింది ఇది? చాలా సార్లు అయింది. ఇది కొత్త గ్లాస్, మళ్ళీ ఇది కూడా క్రాక్ అయింది. 2 cracks పడ్డాయి. చాలా డెలికేట్ ఉంది. చాలా డెలికేట్. ఎన్నిసార్లు? 4 times అయిందని చెప్పి నాకు అంతే. 4 సార్లు అయింది విండ్షీల్డ్. ఇంకా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వైర్లెస్ ఇవ్వలేదు, వైడ్ ఇచ్చాడు. ఆ వైడ్ కూడా అప్పుడప్పుడు సతాయిస్తూ ఉంటుంది. 360-degree కెమెరా అయితే క్వాలిటీ అసలు కెమెరా క్వాలిటీ బాగాలేదు. మళ్ళీ వర్షం పడితే ఇంకా కెమెరా మొత్తం బ్లాక్ అయిపోద్ది వెనకాల. ఇంకా పార్ట్స్ ఎక్స్పెన్సివ్, ఫస్ట్ మెయిన్ థింగ్ అది. ఇప్పుడు నీకు ఎంత అయినాయి? ఇప్పుడు ఏమైనా రీప్లేస్ చేయించావా? ఎంత పడుతున్నాయి నీకు కాస్ట్? రీప్లేస్ చేయించింది చాలానే ఉన్నాయి, కానీ ఈ కార్కి 0 depreciation ఉండడం వల్ల ఇప్పుడు దాకా అయితే ఏం పెద్ద ఖర్చు అవ్వలేదు పార్ట్స్ రీప్లేస్మెంట్కి. వాటికి ఓన్లీ క్లెయిమ్ ఫీ కట్టాము. మాక్సిమం అన్ని ఇన్సూరెన్స్లోనే తీసాం, కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. సర్వీస్ అంటే బేసిక్ సర్వీస్ అయితే తక్కువే, పార్ట్స్ బాడీ రిలేటెడ్ పార్ట్స్ అన్ని ఎక్కువ రేట్. ఏమైనా అయినా డ్యామేజెస్ ఇప్పుడు యాక్సిడెంట్లు అవడం ఇట్లాంటివి అయినాయి, అన్ని రిపేర్ కూడా అయిపోయినాయి. ఇన్సూరెన్స్ ఎలా ఉంది? బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. గ్లాస్ ఒక్కటి బెటర్ ఉంటే సేఫ్టీ పరంగా మాకు బాగుంది అనిపించింది బండి. అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, వెళ్తున్నప్పుడు కూడా నాకు భయంగా అట్లా ఏం లేదు నడపడానికి. అంతా సేఫ్టీ పరంగా 6 airbags ఉన్నాయి, ABS, EBD, TC, ఇప్పుడు వచ్చే వరకు level 2 ADAS కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. 5 star రేటింగ్ కూడా వచ్చింది గ్లోబల్ NCAP నాకు తెలిసి. సో ఓవరాల్ ఇంకా ఛార్జింగ్ గురించి చెప్పు. ఛార్జింగ్ ఎంత టైం తీసుకుంటుంది నీకు? బయట స్టేషన్స్ లో పెడితే 40 minutes లో 0 to 80 వెళ్ళిపోతుంది. అంటే ఎంత? 50 kilowatt చార్జర్స్? అవి 30 kilowatt ఫాస్ట్ చార్జర్స్. 30 kilowatt. ఓకే, ఇంట్లో నీకు ఇచ్చింది? ఇంట్లో నాకు ఇచ్చింది 7.2 kilowatt చార్జర్. 7.2 kilowatt. దానికి ఎంత టైం పడుతుంది దాన్ని యూస్ చేసి? దానికి ఒక 8 hours దాకా పడుతుంది 0 to 100 అంటే. 8 hours చాలు, మన నైట్ పెట్టుకున్న ఎనఫ్. దీని బ్యాటరీ మీద ఎంత వారంటీ ఇచ్చారు వీళ్ళు? 80 years or 1,60,000 kilometers వరకు ఇచ్చారు. ప్రెజెంట్ అయితే 60 అయింది, ఇంకా 1,00,000 తిరగచ్చు.
దీనిలో బ్యాటరీ చెప్పి ఆల్రెడీ మీకు 50.3 kWh బ్యాటరీతో వస్తుంది. రేంజ్ కూడా మరీ తక్కువ అవుతారు 461, వీళ్ళు చెప్పేది 390 వస్తుంది. 390 వరకు కూడా వీళ్ళకి వస్తుంది అంటే నడిపేదాన్ని బట్టి. సర్వీస్ కాస్ట్ ఎంత పడుతుంది? సర్వీస్ చాలా సార్లు అయి ఉంటుంది సర్వీస్ ఇప్పుడు. ఎవ్రీ 10,000 kilometers ఒక సర్వీస్ ఉంటుంది. ఫస్ట్ 5 సర్వీసెస్ ఫ్రీ ఉంటాయి, 5 or 3. అయితే 3,500 నుంచి 4,000 అవుతుంది అంతే. 4,000 సర్వీస్ కాస్ట్ తక్కువే ఉంది. కాకపోతే ఇన్సూరెన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలంట. ఇన్సూరెన్స్ పక్కా తీసుకోవాలి, కాస్ట్ అదిరిపోతుంది. చాలా కార్స్ ఓనర్షిప్ రివ్యూ చేస్తుంటాం కదా, చాలా మంది సర్వీస్ గురించి కంప్లైంట్ చేస్తుంటారు. అంటే మనం కొన్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు, సర్వీస్కి వెళ్ళినప్పుడు అంత బాగుండదు, తీసుకున్నా కానీ చాలా లేట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీని సర్వీస్ ఎలా ఉంది? ఎంజీలో సర్వీస్ అసలు ప్రాబ్లమే లేదు. మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ కల్లా కార్ రెడీ చేసి ఇచ్చేస్తారు. రిమైండ్ చేయడం ఏమైనా ఉంటుందా? వాళ్ళు రిమైండ్ చేయడం మన సర్వీస్ డ్యూ ఉన్నప్పుడు కూడా వాళ్ళే ముందే అపాయింట్మెంట్ బుక్ చేసి రెడీ చేస్తూ ఉంటారు. అన్నిటికీ సర్వీస్ పరంగా ఏమి ఇబ్బంది వాళ్ళే. ఇప్పుడు కార్ తీసుకున్నావు నువ్వు, దగ్గర 59,000 2 yearsలో తిరిగావు. ఎంతవరకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఒకవేళ ఆ వెహికల్ తీసుకుని ఎంతవరకు నువ్వు సేవ్ చేసావు అనుకుంటున్నావు? 5 lakhs ప్లస్ సేవ్ అయింది ఇప్పుడు దాకా. ఎందుకంటే మా పాత వెహికలే కంపేర్ చేసుకుంటే అది లీటర్కి 11 kilometers ఇస్తుంది. రన్నింగ్ కాస్ట్ అప్రాక్సిమేట్ 9.8 10 rupees వేసుకుందాం. సో 10 rupees అంటే ఇది 59,000 దగ్గరలో ఉంది. 5.9 lakhs సేవ్ అయినట్టే. ఇంకోటి ఏంటంటే మాకు మంత్లీ కరెంట్ బిల్ కూడా ఒక డీజిల్ బండి ఫుల్ ట్యాంక్ చెప్పేసి ఎంత వస్తుందో మాకు దానికంటే తక్కువే వస్తుంది. ఇంకా మంత్లీ దీనికి ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత అవుతుంది ఛార్జింగ్ పెట్టడానికి? 4,500 నుంచి 4,000 మధ్యలో అవుతుంది. 4,000 నుంచి 4,500 మధ్యలో. ఒక కొత్త మీటర్ పెట్టుకుంటే ఇంకా తక్కువగా అవుతుంది మీకు. ఇప్పుడు నీకు ఎంత అవుతుంది మంత్లీ దీనికి? అంతే 3,800 నుంచి 4,500 మధ్యలో ఎంతైనా అవుతుంది. ఓకే, అంతమించి ఎక్కువ వెళ్ళదు. అంతకుమించి ఎక్కువ. నువ్వు ఎలా ఎంత ఫ్రీక్వెంట్గా ఛార్జింగ్ పెడతావు దీన్ని? రోజు పెడతావా, రోజు మార్చి రోజా? ఇంతకుముందు రోజు పెట్టేవాళ్ళం, ఇప్పుడు ఆల్టర్నేటివ్ డేసే పెడతాం బ్యాటరీ హెల్త్ చూసుకుంటూ. ఈవీ వెహికల్స్ ప్రాబ్లం మనం ఫస్ట్ పెట్టడమే ఇనీషియల్గా ఎక్కువ పెట్టాలి, కాస్ట్ ఎక్కువ పెట్టాలి, మెల్లగా రికవర్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా మన యూనియన్ మినిస్టర్ గారు చెప్పిన ప్రకారం చూస్తే నెక్స్ట్ 6 monthsలో ఏదైతే ఈవీ కార్స్ ఉన్నాయో వాటి కాస్ట్ ఐసీఈ కార్స్కి ఈక్వల్గా వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ అది కానీ నిజమైంది అనుకో, ఎక్కువ మంది అప్పుడు ఈవీ చూస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అప్పుడు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇది సరిపో మన ఇండియా జనాభాకి. ఇంకా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్ అయితే కొన్ని ఐసీ ఇంజిన్ కార్స్తో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఉంది. 0-100 కూడా ఫాస్ట్ 8 secondsలో ఎత్తుకుంటుంది. డ్రైవింగ్ ఎక్సలెంట్. ఆఫ్ రోడ్ ఇలాంటి ఇప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడ తగలదు కింద. మెయిన్గా టైర్స్ కూడా పెద్దవి 17 inches. టైర్స్ ఎన్నిసార్లు మార్చావు? ఒకసారి మార్చావు, సెకండ్ టైం సేమ్ అవే టైర్లు వేయించావు లేకపోతే? లేదు, లాస్ట్ టైం కాంటినెంటల్ వేయించి సార్ బ్రిడ్జ్టోన్ వేయించాం. బ్రిడ్జ్టోన్. ఓకే. టాప్ స్పీడ్ ఎంత ఈ కార్ది? మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళింది? 186 దాకా వెళ్తుంది. 186 లాకింగ్ వెళ్ళదు. ఈ కార్ ఎందుకు తీసుకున్నారు? ఇంకేమన్నా ఆప్షన్స్ చూసారా? దీనికి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్కి పెట్టాల్సిన బడ్జెట్ అయితే నా దృష్టిలో, ఎవరి దృష్టిలో అయినా 30 lakhs కంటే ఎక్కువ పెడితే ఆ డబ్బులు రికవర్ కావు. ఫస్ట్ 30 lakhs కంటే ఎక్కువ డబ్బులు పెడితే టెక్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అవి మనం హ్యాండిల్ చేయలేము. ఫస్ట్ ఇందులో ఫిజికల్ బటన్స్ కొంచెమైనా ఉంది, ఆ పార్ట్ ఆఫ్ ఫిజికల్ బటన్స్ ఉన్నాయి కొంచెం. సో సరిపోతుంది. ఇప్పుడు ఆటో 3 టెస్ట్ డ్రైవ్ చేసాం, రొటేషన్ BYD ఆటో 3 టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు అది మరీ ఓవర్ ద టాప్ ఉంది. టెక్నాలజీ ఎక్కువైపోయింది. రేంజ్ అవన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి కానీ బటన్స్ లేవు. వాటర్ బాటిల్ హోల్డర్ ఏమో థ్రెడ్స్ అంట, హెవీ బాటిల్స్ పెట్టలేం బ్యాక్ సైడ్. దీంతో పాటు BYD ఆటో 3 కూడా చూశారు, కాకపోతే ఇది తనకు నచ్చింది. మొత్తం అది మరి ఓవర్ టెక్ ఉన్నట్లు తను ఫీల్ అయ్యాడు అనమాట. ఇదే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే మాత్రం MG ZS EV ఆల్మోస్ట్ 60,000 తిరిగింది ఇది. సో ఓనర్ అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. 360 కెమెరాస్ క్వాలిటీ బాగుండకపోవడం, వెంటిలేటెడ్ సీట్స్, ఇట్లాంటివి కొన్ని యాడ్ చేయాలి ఫీచర్స్. ఎందుకంటే MG అంటేనే కొద్ది ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి కార్లో. సో దీనిలో అయితే టాప్ మోడల్లో కూడా అవి లేవు. సో అవి యాడ్ చేయాలి. అండ్ తను మెయిన్ కంప్లైంట్ చేస్తున్నసరికి విండ్షీల్డ్ క్వాలిటీ అంత బాగాలేదు, ఇది చాలాసార్లు పగిలింది అంటున్నాడు తన రన్నింగ్లో. సో అదొకటి మెయిన్ తన కంప్లైంట్ అయితే. అంతమించి ఏమీ లేవు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. రేంజ్ కూడా బాగుంది. రేంజ్ కూడా మరీ చెప్పిన దానికి తేడా కూడా ఎక్కువ ఏమి రాదు, బాగానే ఉంది. 380 390 అంటే మంచి రేంజ్. మీరు ఎవరైనా ZS EV యూజ్ చేస్తున్నారా? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీకు ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే అభిప్రాయాలు కాదు, మీ ఎక్స్పీరియన్స్, మీ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ దగ్గర కూడా కారు ఉంటే మెయిల్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.